అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. ప్రియవాదిక రాసిన వారు ఆర్ సంధ్యాదేవి గారు. వాల్ క్లాక్ 6 గంటలు సూచిస్తూ టంగు టంగుమని మ్రోగసాగింది. మురళీధర్ బద్ధకంగా కళ్ళు విప్పాడు. అప్పుడే 6 గంటలైందా? త్వరగా లేచి తయారైతే ఆ టైము అవుతుంది. క్లయింట్స్ వచ్చి కూర్చుంటారు. బరువుగా ఊపిరి పీల్చుకుని లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి టైము 7 గంటలైంది. అద్దం ముందు నిలబడి తలదూవుకుంటుంటే అద్దంలో తన రూపానికి బదులు లాయర్ వసంతరాణి గుర్తు వచ్చింది. అప్రయత్నంగా అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు లీలగా మెరిసింది. వసంత ఎంత చక్కనిది, ఎంత గంభీరంగా నిండుగా ఉంటుంది. ప్రతి మాటకి చిన్న చిరునవ్వే సమాధానం చెబుతుంది. అదే కోర్టులో కేసు తీసుకుని వాదిస్తే ఆమె కంఠస్వరంలో కోర్టంతా గడగడలాడించేసి న్యాయానికి పునాదులు వేసి అన్యాయాన్ని సమాధి చేసి కేసుని విజయవంతంగా గెలిచి పారేస్తుంది. ఆమె ఏ కేసైనా సరే తొందరపడి తీసుకోదు. తీసుకుందా దాని అంతు చూడనిదే వదిలిపెట్టదు. ఆమె ఏ కేసైనా తీసుకుందా అంటే ఎదుటి లాయరు ఆ కేసుని తీసుకుని వాదించడానికి ఇష్టపడడు, భయపడతాడు. తను ఆమె చేతిలో ఓడిపోవాలనేమో అని. ఒకసారి ఒక ఖూనీ కేసుని ఇద్దరు తీసుకున్నారు. మొదటంతా మురళీధర్దే పైచేయి అయింది. అందరూ లాయర్ మురళీధర్ని అభినందించసాగారు. లాయర్ వసంతతో గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు, ఆ ఘనత నీకే దక్కుతుంది అని. అయితే రాను రాను వసంతదే పైచేయి అయింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో, నేరస్తుడు నిర్దోషి అని రుజువు చేయటంతో ఆమె గెలిచింది. మురళీధర్ నిజంగా ఆశ్చర్యపోయి తర్వాత మనసారా అభినందించాడు కూడా. అవతలి వాళ్ళు కేసు విషయంలో తలక్రిందులు చేసి తప్పు చెప్పటంతో నిజమని నమ్మి ఆ కేసు తను తీసుకున్నాడు. అనాలోచితంగా ఆ కేసు తను తీసుకున్న నేరస్తుడిని నిర్దోషిగా రుజువు చేసి అన్యాయాన్ని ఆపింది. అందుకే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అప్పటి నుండి వసంత అంటే అదో రకమైన అభిమానం ఏర్పడి ఆ అభిమానం మెల్లగా ఇష్టంగా మారింది. ఆ ఇష్టం మెల్లగా ప్రేమగా మారసాగింది. లాయర్ వసంతకి తండ్రి చిన్నప్పుడే పోయారు. ఆయన కూడా లాయరే. వసంతకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు కళ్యాణి. ఆమె PUC పాస్ అయింది. తల్లి ఉంది. వసంత వాళ్ళకి ఆస్తులున్నాయి. ఆమె సంపాదన కూడా బాగానే ఉంది. వాళ్ళకి ఏం లోటు లేకుండా గడిచిపోతుంది. మురళీధర్ కళ్ళ ముందు ఎప్పుడూ వసంత కదులుతూనే ఉంటుంది. వసంత ఎప్పుడు నిరాడంబరంగా ఉంటుంది. ఎప్పుడూ కాటన్ చీరలే కట్టుకుంటుంది. కుడి చేతికి గాజులు వేసుకోదు. ఎడం చేతికి స్టీలు గొలుసుతో పెద్ద వాచి పెట్టుకుంటుంది. మెడలో సన్నగా కనిపించని బంగారు గొలుసు ఉంటుంది. చెవులకి టాప్స్ పెట్టుకుంటుంది. చిన్న ముడి మెడ మీదకు వేసుకుంటుంది. వసంత ఎంతో హుందాగా, అందంగా, చక్కగా ఉంటుంది. సన్నగా, పొడవుగా ఉంటుంది. ఆమెలో నాజుకుతనం, కళ్ళలో కాంతి పోటీ పడుతుంటాయి. కళ్ళు విశాలంగా, అందంగా ఉంటాయి. ఆ కళ్ళకి కాటికే పెట్టదు. అయినా ఆ కళ్ళు కాంతితో మిలమిలలాడుతూనే ఉంటాయి. కనుబొమ్మలు సన్నగా గీత గీసినట్టు ఉంటాయి. ఆ పెదవులకి లిప్స్టిక్ వేసినట్టు ఎర్రగా కెంపుల్లా మెరుస్తుంటాయి. మురళీధర్ ఆలోచిస్తూ క్షణంసేపు అలా ఉండిపోయాడు. కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే కళ్ళల్లో కదులుతోంది. హృదయంలో ఆమె రూపమే నిండిపోయింది. తన మనసులో మాట ఆమెకు తెలిస్తే బరువుగా నిట్టూర్చాడు. ఆమె మనసులో ఏముందో తను ఇంతవరకు గ్రహించలేకపోయాడు. ఆమె ఎప్పుడు స్నేహంగానే మాట్లాడుతుంది. ఆమె కూడా తనని మనసులో ఆరాధిస్తుందేమో. ఆ విషయం తనకి ఎలా తెలుస్తుంది అనుకుంటూ చేతిలో దువ్వెన అక్కడ పడేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఇవతలకు వచ్చేసరికి PA ఎదురు వచ్చి అతని కోసం ఎవరెవరు వచ్చింది చెప్పాడు. క్లర్క్ వచ్చి ఆ రోజుకి కావలసిన ఫైళ్ళన్నీ తెచ్చి అతని ముందు ఉంచాడు. ఫైల్స్ అన్నీ ఒకసారి చూసి తల పంకించి హాలులోకి వెళ్ళాడు. లాయర్ మురళీధర్ అంటే అందరికీ గౌరవమే. అతను చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతనికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. తండ్రి డాక్టర్, కొడుకుని డాక్టర్ చేయాలని ఆయన ఎంతో ఆశించారు. ఆయన ఆశ నెరవేరలేదు. మురళీధర్ లాయర్ అయ్యాడు. తండ్రి డాక్టర్ అయితే కొడుకు మంచి పేరున్న లాయర్. అటు భర్త ఇటు కొడుకుని చూసి ఆవిడ గర్వపడుతుంది. డాక్టర్ గారి భార్యగా, లాయర్ గారి తల్లిగా. వసంత కోర్టు నుండి రాగానే అలసటిగా చేతిలోని నల్లగౌన్ తీసి పక్కన పడేసి సోఫాలో కూర్చుండిపోయింది. తల్లి పార్వతమ్మ కూతుర్ని చూస్తూనే లోపలికి వెళ్ళి
వేడివేడి కాఫీ కప్పులో పోసి తెచ్చింది. ఎందరు నౌకర్లు ఉన్నా ఆవిడ కూతురికి అన్నీ స్వయంగా అందిస్తుంది. తల్లి కప్పు అందిస్తుంటే ఒక్కసారి తల పైకెత్తి ఆవిడ వైపు చూసింది. మాతృమూర్తి ప్రేమలో రవ్వంత కల్మషం కూడా ఉండదు. నిండుగా ప్రేమాభిమానాలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఎంత అలసటిగా ఇంటికి వచ్చినా తల్లి చేతులతో ఇచ్చిన కాఫీ త్రాగగానే ఆ కాఫీ దివ్య ఔషధంలా పనిచేసి బద్ధకం, అలసట ఒక్కసారి మాయమయ్యి శరీరం అంతా తేలికయ్యి మనసంతా హాయిగా అనిపించి ఆనందంగా ఉంటుంది. ఎంతో శక్తి శరీరంలోకి ప్రవేశించినట్టు అయి బలం పుంజుకున్నట్టుంటుంది. కప్పు అందుకుంది. కూతురికి కప్పు అందించి ఆమె తలపై చేత్తో మృదువుగా ప్రేమగా నిమిరింది. వసంత కాఫీ త్రాగేసిన తర్వాత ఆ ఖాళీ కప్పు తిరిగి అందుకుంటూ, లేమ్మా, లేచి స్నానం చేసి కాసేపు పడుకో అంది ఆవిడ. తండ్రిలాగే కూతురు కూడా లాయర్గా మంచి పేరు తెచ్చుకుంది అని ఆవిడకు ఆ కూతురంటే చాలా ప్రేమ. తండ్రి పేరు నిలబెట్టింది, తండ్రి స్థానంలో కూతురు నిలబడింది అని ఆవిడకు గర్వకారణం అయింది. కళ్యాణికి చదువు సరిగ్గా అబ్బలేదు. ఆమెకు ఎంతసేపు అల్లికలు, చేతి పనులు అంటే ఇష్టం. వంటలు మాత్రం ఎంతో బాగా చేస్తుంది. ఏ పుస్తకంలో ఏ వంట చదివినా ఆ రోజు ఆ వంట చేసి తల్లికి, అక్కకు పెట్టవలసిందే. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే అమ్మాయిగా కాక పెళ్లి చేసుకుని గృహిణిగా తన ధర్మం నెరవేర్చే గుణాలు ఆమెలో ఉన్నాయి. కళ్యాణికి చదువుకోమని చెప్పి చెప్పి వసంత విసిగిపోయి ఊరుకుంది. చెల్లెలిష్టం, చదువు లేకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి అని ఊరుకుంది. కళ్యాణికి ఎంతసేపు వంటలు వండటం, ఇంటిని అందంగా తీర్చిదిద్దటం, వీధిలో అందంగా ముగ్గులు వేయటం, తోట పని అంతా తోటమాలి ఉన్నా తను స్వయంగా చూసుకుంటుంది. కుక్క పిల్లల్ని జాగ్రత్తగా ముద్దుగా పెంచుతుంది. దగ్గరుండి వాటికి పాలు పట్టిస్తుంది. చదువు ఒక్కటే ఆమెకు అబ్బలేదు. అన్ని విషయాల్లోనూ చాలా తెలివైంది. కళ్యాణి కూడా చాలా అందంగా ఉంటుంది. వసంతలాగే తెల్లగా, అందంగా, సన్నగా, పొడవుగా ఉంటుంది. కోలకళ్ళు ఆ కళ్ళకి కాటుక రేఖలు తీర్చిదిద్దుతుంది. సన్నగా గీత గీసినట్టుండే కనుబొమ్మలు లిప్స్టిక్ వేసిన అందమైన పెదవులు దిద్దినట్టుంటాయి. నొక్కునొక్కుల జుట్టు, పెద్ద పొడవుగా జడ, మనిషి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వసంత స్నానానికి వెళ్ళింది. కళ్యాణి సోఫాలో కుక్కపిల్లల్ని పెట్టుకుని ఆడిస్తూ వాటిని ముద్దులాడుతూ కూర్చుంది. అంతలో ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా లేచి వెళ్ళి రిసీవర్ అందుకొని హలో అంది. హలో, లాయర్ వసంత గారున్నారా? అవతలి కంఠస్వరం మృదు గంభీరంగా పలికింది. ఉన్నారు, పిలుస్తాను ఉండండి అంటూ అక్కకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది. వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో, మీ పేరు కనుక్కోమన్నారు. మురళీధర్ అని చెప్పండి. అతని కంఠస్వరం మామూలుగా పలికింది. అతని పేరు వినగానే కళ్యాణి నిటారుగా అయింది. మామూలుగా ఉన్న ఆ కళ్ళలోకి కాంతి లాంటిదేదో చర్రున పాకింది. పెదవులపై చిరునవ్వులు అలముకున్నాయి. గుండెల్లో సంతోషపు పొంగు అలా పైకి రాసాగింది. మీరా, ఉండండి, ఇప్పుడే పిలుచుకొస్తాను అంటూ కంగారుగా, ఉత్సాహంగా అక్కగారి గదిలోకి బాణంలా దూసుకు మరీ వెళ్ళింది. అద్దం ముందు కూర్చుని తలదూవుకుంటున్న వసంత చివ్వున తల తిప్పి చూసింది. ఎవరా, ఏమిటి అంత కంగారుగా వస్తోంది అని. అక్క, అక్క అంటూ పిలుస్తూ ఒక్క క్షణం ఆగింది. ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వు అన్నట్టు. ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది చెల్లెలి వైపు. అక్క, ఆయన ఫోన్ చేశారు అంది. ఆయన అంటే పేరు ఊరు లేదా? కాస్త విసుగ్గా అడిగింది. అబ్బా, ఆయన మురళీధర్ గారు అంది. అలా అంటున్నప్పుడు కళ్యాణి కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి. చెల్లెలి ముఖంలోకి పరీక్షగా వింతగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళింది. కళ్యాణి అక్క వెనకాలే వెళ్ళింది. మురళీధర్ పేరు వింటూనే ఆమె అంతరంగమంతా పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది. అతను అంటే తనకి ప్రాణం. ఆ ప్రాణం అన్న సంగతి అతనికి ఎలా తెలుస్తుంది? అతన్ని తను మోగగా ఆరాధిస్తుంది. అతనికి తను అంటే ఇష్టమేనా? ఆ ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? ఆమె ఆలోచిస్తూ అలా నిలబడిపోయింది. వసంత అతనితో ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి అక్కడే గుమ్మానికి ఆనుకుని ఏవో ఆలోచనల్లో మునిగిపోయింది. వసంత క్షణం సేపు చెల్లెలి వైపు అలా చూసి కళ్యాణి అంటూ పిలిచింది. అంటూ ఉలిక్కిపడిన దానిలా సర్దుకు నిలబడి ఏమిటి అన్నట్టు చూసింది.
ఏమిటి నిలబడి నిద్రపోతున్నావా? కళ్యాణి సిగ్గుపడినట్టుగా తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమిటి ఈ మధ్య అదోలా పరధ్యాసగా ఉంటుంది? చెల్లెలి మనసులో ఏమైనా ఉందా? అడిగితే చెప్తుందా? లేక తను చెప్పే వరకు మౌనంగా ఊరుకోవాలా? వసంత ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆమె కళ్ళల్లో మురళీధర్ కదిలాడు. అతని గురించి ఆమె మనసు ఆలోచించసాగింది. మురళీధర్ చామని ఛాయగా ఉన్న మనిషిలో మంచి ఆకర్షణ, ముఖంలో కళ ఉన్నాయి. మనిషి బాగా పొడవుగా, పొడవుకి తగిన ఒళ్ళుతో బలంగా, ఆరోగ్యంగా ఉంటాడు. నొక్కుల క్రాఫ్, పట్టుదలను సూచించే పొడవుగా, సూటిగా ఉన్న నాసిక, చురుకైన కళ్ళు, కాస్త మోటుగా ఉండే పెదవులు, అందంగా దిద్దినట్టుండే కోరమీసం, మనిషిలో టీవీ దర్జా పోగుపోసినట్టుగా కనిపిస్తాయి. మాటలు తూచినట్టు మాట్లాడతాడు. నవ్వు నిండుగా, గంభీరంగా ఉంటుంది. అతని మనసులో ఏముందో త్వరగా అంచనా వేయలేరు ఎవరు. వసంత ఆలోచిస్తూ అలా పడుకుంది. ఏదో కేసు విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాడు. అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నా అటు వెళ్తున్నా ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాడు. అందుకే అతనంటే తనకి ప్రత్యేకమైన అభిమానం. ఆ రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు పుస్తకాలు తిరిగేస్తూ చదవసాగింది. ఆ రోజు ఏమిటో మనసంతా చికాకుగా అనిపించి మరిక చదవలేక వెళ్ళి తన గదిలో పడుకుంది. ఆ గదిలోకి కళ్యాణి వచ్చి పాల గ్లాసు పక్కన టేబుల్పై ఉంచి వెళ్ళబోతూ ఆగి మంచం వైపు చూసి అక్కా అంటూ పిలిచింది. ఆ పిలుపు వింటూనే చెల్లెలి వైపు కళ్ళు తిప్పి చూసింది. నిద్రపోతున్నావా అడిగింది. లేదు. ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు సందేహిస్తూ అలా నిలబడిపోయింది. అది గ్రహించి ఇలారా అంటూ దగ్గరకు రమ్మని పిలిచింది. కళ్యాణి మెల్లగా అక్క మంచం దగ్గరకు వెళ్ళింది. ఇలా కూర్చో అంటూ చెప్పి చెల్లెలు చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టుకుంది. ఏమిటి కళ్యాణి, ఏమిటి చెప్పాలనుకుంటున్నావు అడిగింది. ఏం లేదు అక్క అంటూ తేలిగ్గా నవ్వేసింది. నువ్వు అలా అంటే నేను ఊరుకోను. నీ మనసులో ఏదో ఉంది, చెప్పు ఏమిటో. ఆమె మాట్లాడలేదు. చెప్పు కళ్యాణి అంటూ బలవంత పెట్టింది. అది కాదక్క, మురళీధర్ గారికి ఇంకా పెళ్లి కాలేదు కదూ అంటూ ప్రశ్నించింది. అతనికి పెళ్లి కాలేదని తెలుసు. ఉపోద్ఘాతంగా అలా ప్రశ్నించింది. ఎందుకో అక్క తన మనసులో మాట పసిగట్టేస్తుందేమో అన్న భయం మనసులో పీకుతుంటే. కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. చూపులు నేలకు అతుక్కుపోయాయి. ఆ మాట వింటూనే అలా తెల్లబోయినట్టు ఎలాగో చెల్లెలి వైపు చూసింది. ఆయన విషయం నీకెందుకు సూటిగా ప్రశ్నించింది. ఆహా, ఊరికే అడుగుతున్నాను, మామూలుగా కొద్దిగా కంగారు పడుతున్నట్టుగా అంది. పెళ్లి కాలేదు. ఏం, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా? అక్క మాటలకి కళ్యాణి నవ్వేస్తూ తల తిప్పింది. ఎవరూ లేరు అన్నట్టు. వసంతకి నవ్వు వచ్చింది. ఆయన ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమో, వెళ్ళి ఆయన్ని అడుగు. కళ్యాణి నోరు టక్కున మూతపడిపోయింది. ఒకళ్ళ విషయాలు మనకు ఎందుకు, మన విషయాలు మనం ఆలోచించుకోవడానికే టైం ఉండదు అంది వసంత. అతని సొంత విషయాలు మనకు అనవసరం. వెళ్ళి పడుకో. కళ్యాణి తల ఊపి వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. ఏ రోజు లేనిది చెల్లెలు అతని విషయం ప్రత్యేకంగా ఎందుకు అడిగింది? అతను అంటే ఆమె ఇష్టపడుతోందా? అది కాదు. అతను ఎప్పుడు వచ్చినా కళ్యాణి లోపలికి వెళ్ళిపోతుంది. అతను కళ్యాణితో ఎక్కడా మాట్లాడడు. ఎందుకు అతని విషయంలో అంత శ్రద్ధ, ఇష్టం చూపిస్తుంది? అతన్ని ఆమె గాని ప్రేమించడం లేదు కదా. వసంత గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అయింది. కళ్యాణి అతన్ని ప్రేమిస్తే ఎలా? వసంత మనసంతా ఎలాగో అయిపోయింది. మనసు బాధతో మూలిగినట్టు అయింది. మురళీధర్ కళ్ళ ముందు కదలసాగాడు. అతని భార్య ఎవరై ఉన్నారో ఆమె చాలా అదృష్టవంతురాలు. వసంత గాఢంగా నిట్టూర్చింది. అనవసరంగా ఊహలల్లుకొని ఇష్టాన్ని పెంచుకొని ఆపై ప్రేమించడం చాలా తెలివి తక్కువతనం. ఆ ప్రేమ ఫలించకపోతే పడే బాధ వర్ణనాతీతం. వసంతకి ఎందుకో కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. మనసులో బాధ సుడిగుండమైంది. ఆ రోజు కళ్యాణి పుస్తకంలో చదివి కొత్త రకం స్వీట్స్ తయారు చేసింది. ఆ రోజు సాయంత్రం ఏదో పని ఉండి లాయర్ మురళీధర్ వసంత ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ మ్రోగగానే కళ్యాణి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మం పొడవునా మురళీధర్ నిలబడి ఉన్నాడు. అంతే, ఆమెకు సంతోషంతో నోటమాట రాలేదు.
మీరా అన్న మాటలు ఆమె పెదవుల వెనకే ఆగిపోయాయి. కళ్ళు కాంతితో తలతల మెరవసాగాయి. మనసు పాలసంద్రమై పొంగిపోసాగింది. వసంత గారు ఉన్నారా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఉన్నారు, రండి అంటూ గుమ్మానికి అడ్డు తొలగి దారి ఇచ్చింది. అతను లోపలికి వచ్చాడు. కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలికి వెళ్ళింది. అతను సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి చదవసాగాడు. వసంత 10 నిమిషాల తర్వాత హాలులోకి వచ్చింది. నవ్వుతూ విష్ చేసి కూర్చుంది. అతను ఒక కేసు గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఆ విషయం ఇద్దరూ ఒక అరగంట సేపు మాట్లాడుకున్నారు. అతను తీసుకున్న కేసు విషయంలో ఏవో సాక్ష్యాల కోసం సలహా గురించి వచ్చాడు. అలా ఎప్పుడైనా వసంత కూడా అతని ఇంటికి వెళ్ళి వస్తుంది. ఆ విషయం మాట్లాడిన తర్వాత మిగతా విషయాల్లోకి వచ్చారు. అప్పుడే కళ్యాణి ట్రేలో కాఫీ తను చేసిన స్వీట్స్ పట్టుకు వచ్చి పెట్టింది. అబ్బా, ఏమిటి చాలా తెచ్చేశారు? నేనేం తినలేను, కాఫీ తీసుకుంటాను అన్నాడు. ఆ మాటలకి కళ్యాణి ముఖం ఒకసారి చిన్నబోయింది. అది గ్రహించి వసంత అంది, ఈరోజు మా కళ్యాణి స్పెషల్గా తయారు చేసిన స్వీట్, అది వద్దనకుండా తీసుకోండి, లేకపోతే మా చెల్లెలికి కోపం వస్తుంది అంటూ నవ్వుతూ చెప్పగానే మురళీధర్ కంగారుగా కళ్యాణి వైపు చూశాడు. అలాగా, మీరు చేశారు అంటే వదిలిపెట్టకుండా తినేస్తాను, ఇంకా వేయించుకు మరీ తింటాను అంటూ నవ్వుతూ స్వీట్ తీసుకున్నాడు. అతని మాటలకి ఆమె సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది. వసంత చెల్లెల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ. మురళీధర్ స్వీట్ తింటూ ఆమె ముఖంలోకి చూడసాగాడు. వసంత మనసు చెల్లెల గురించి ఆలోచించడం వలన అతను తన వైపు చూస్తున్నాడని గ్రహించుకోలేకపోయింది. అందాల వసంతని చేయి చాపి దగ్గరకు లాక్కుంటే పూల కొమ్మల నాజుగ్గా సుకుమారంగా ఉన్న ఆమెను అలా గుండెలకు హత్తుకుంటే మురళీధర్ ఆలోచనలు పూల పల్లకీలా ఊరేగసాగాడు. కాసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు. వసంత ఆ రోజు రాత్రి 1 గంట వరకు పుస్తకాలు చూస్తూ కూర్చుంది. తల్లి వచ్చి పడుకోమని చెప్పిందాకా అంత టైం అయిందని అనుకోలేదు. ఉలిక్కిపడి చేతి వాచి వైపు చూస్తే 1 గంట దాటుతోంది. అలాగే పడుకుంటానని చెప్పి పుస్తకం మూసేసి గదిలోకి వెళ్ళి లైట్ ఆర్పి పడుకుంది. మంచం మీద పడుకున్నా ఆమెకు నిద్ర రాలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. ఆమె కళ్ళ ముందు కళ్యాణి కనిపించింది. ఆ వెంట బెనర్జీ కనిపించాడు. ఆ తర్వాత శ్రీరామే కనిపించాడు. ఒకసారి ఆమె హృదయం బాధతో గిలగిలలాడింది. బెనర్జీ కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. శ్రీరామ్ గుర్తుకు రాగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. అటు బెనర్జీ, ఇటు శ్రీరామ్ ఇద్దరే అలా అయిపోయారు. తన జీవితం చీకటిమయం అయిపోయింది. మళ్ళీ ఈనాడు తన జీవితంలో మురళీధర్ ప్రవేశిస్తున్నాడు. వీల్లేదు, అతను తన జీవితంలో ప్రవేశించడానికి వీల్లేదు. బాధగా కళ్ళు మూసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? భగవంతుడా, ఈ జీవితానికి అర్థం లేదా? ఇక ఈ జీవితానికి వెలుగు లేదా? తనలో తాను కుమిలిపోయి ఏడ్చింది. అయినా మనసులో బాధ కొద్దిగా కూడా తగ్గలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. వెచ్చటి చేయి ఒకటి నడుం మీద పడినట్టు అయి ఉలిక్కి పడింది. కళ్ళు తెరిచి మాత్రం చూడలేదు. ఆ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడి దగ్గరగా లాక్కుంది. ఇంకా దగ్గరగా, ఊపిరి తిరగనంత దగ్గరగా లాక్కుని గుండెలకు హత్తుకుంది. ఎవరు అంది. అతను మాట్లాడలేదు. అతని ముఖం ఆమె ముఖం మీద క్షణం సేపు తారట్లాడింది. అతని పెదవులు ఆమె పెదవులపై అద్దాయి. క్షణం సేపు ఇద్దరూ మైమర్చిపోయారు. తర్వాత వసంత ఉలిక్కిపడి ఎవరు అంటూ అతన్ని దూరంగా గెంటేసింది. వెంటనే లైట్ వేసి చూసింది. మురళీధర్. మీరా ఆశ్చర్యపోయింది. అవును నేనే, గర్వంగా చూశాడు. ఎలా వచ్చారు ఇక్కడికి? ఎవరూ చూడలేదు కదా? భయంగా అడిగింది. ఊహు అన్నాడు కళ్ళు తమాషాగా తిప్పుతూ. ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. వసు మృదువుగా పిలిచాడు. అంది అతి మెల్లగా. నీకోసం పరిగెత్తుకొస్తే అలా దూరంగా ఉండిపోతావేమిటి అంటూ మెల్లగా దగ్గరకు జరగసాగాడు. ఆమె భయంగా చూసింది. వసు, నీకు దూరమై నేను క్షణంసేపు ఉండలేను అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేశాడు. ఆమె క్షణంసేపు అతని కౌగిలిలో మైమర్చిపోయింది. పురుష సహజమైన కోరిక అతని కళ్ళల్లో కనిపించగానే ఉలిక్కిపడి అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది. అతను వదిలిపెట్టలేదు.
వసు, నా కోరిక కాదనకు అతను మెల్లగా బ్రతిమాలసాగాడు. వద్దు, ఇప్పుడు కాదు, వదలండి వసు అంటూ అతను ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ బ్రతిమాలసాగాడు. వద్దు, వదలండి, వదలండి అంటూ గింజుకోసాగింది. అక్కా, అక్కా అంటూ పిలిచింది కళ్యాణి. వసంత ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది. ఏమిటి, వదలండి, వదలండి అంటున్నావు? నిద్దట్లో కూడా కేసు గురించేనా ఆలోచనలు అని అడిగింది. వసంత ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. రాత్రి జరిగిన విషయమంతా కల, నిజం కాదు. తన కలవరింతలకి తనే సిగ్గుపడింది. ఏమాత్రం తీరిక దొరికినా అతని గురించే ఆలోచనలు. అందుకే ప్రతి రాత్రి అతను కలలోకి వస్తుంటాడు. సిగ్గుపడిన దానిలా ముఖం తిప్పుకుంది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కళ్యాణి ఆమెకు కావలసినవన్నీ అందించింది. వసంత టిఫిన్ చేస్తుంటే ఆలోచనలు బెనర్జీ మీదకు వెళ్ళాయి. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళటానికి బస్టాప్లో నిలబడింది. ఒకతను మోటార్ బైక్ మీద వచ్చి ఆగాడు. అతను తెలుగు అతనులా లేడు. వైట్ ప్యాంట్, వైట్ ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి. మీసాలు అందంగా దిద్దినట్టున్నాయి. తెల్లని ముఖానికి మరింత కొట్టొచ్చినట్టున్నాయి ఆ కోర మీసాలు. నొక్కుల క్రాఫ్, సూటిగా పొడవుగా ఉన్న నాసిక, కాస్త మోటుగా ఉన్న పెదవులు దిద్దినట్టున్నాయి. మనిషి బాగా పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉన్నాడు. ఒకసారికి 10 సార్లు చూడాలనిపించే అందం, ఆకర్షణ అతనిలో ఉన్నాయి. వసంత కళ్ళు తిప్పుకోలేకపోయింది. అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని మనసు ఉవ్విళ్ళూరసాగింది. అప్పుడే అతను ఆమె వైపు చూశాడు. అంతవరకు అటు చూడలేదు. ఫ్రెండ్ కోసమో ఏమిటో మోటార్ బైక్ ఆపి అటు ఇటు చూడసాగాడు. ఆమె వైపు చూడగానే వసంత గుండెలు దడదడలాడసాగాయి. అతను గాగుల్స్ తీసి పరీక్షగా చూశాడు. ఒక్క క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అతను కళ్ళు చురుగ్గా చూశాయి. ఆమె కళ్ళు సిగ్గుగా చూశాయి. నీ అంత అందాల రాశిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి అతని చూపులు. నేను కూడా మీ అంత అందమైన మనిషిని నేను ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి ఆమె చూపులు. నిజంగా నువ్వు అద్భుత సౌందర్య రాశివే అన్నట్టున్నాయి అతని చూపుల్లో భావం. మీరు మాత్రం అందంలో చంద్రుణ్ణి మించిపోలేదు అన్న భావం ఆమె కళ్ళల్లో తొణికిసలాడింది. అతని కళ్ళు పలకరింపుగా నవ్వాయి. వసంత కంగారుగా చూసి తల తిప్పేసుకుంది. అంతలో బస్ రాగానే త్వరగా బస్ ఎక్కేసింది. బస్సు బయలుదేరుతుంటే కిటికీలోంచి అటు తొంగి చూసింది. అతను ఇంకా అలాగే కుతూహలంగా చూస్తున్నాడు. బస్సు ఆగిపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చినా చదువుకోవాలనిపించలేదు. అతను ఎవరు, పేరేమిటో, పెళ్ళి అయిందో లేదో అనే ఆలోచనలతో గడిపింది. మళ్ళీ అతన్ని ఒకసారి చూస్తే ఈ జీవితంలో అతన్ని చూడగలదా? తెల్లవారు లేచింది మొదలు పడుకోబోయే వరకు ఎందరో కనిపిస్తుంటారు. వాళ్ళు తిరిగి కనిపిస్తారని నమ్మకం లేదు. కనిపిస్తే కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు. వసంతకి దిగులు ముంచుకు వచ్చింది. వరుసగా వారం రోజులు బస్టాండ్లో అతని కోసం వెతికింది. అతను కనిపించలేదు. అతను ఎంత అందంగా ఉన్నాడో ఫ్రెండ్స్కి వివరంగా చెప్పింది. అందరూ ఆశ్చర్యంగా విన్నారు. అబ్బా, అంత చక్కగా ఉన్నాడా అంటూ. వసంతకి రోజురోజుకి దిగులు ముంచుకురాసాగింది. అతను మళ్ళీ కనిపించే వరకు ప్రాణం నిలిచేటట్టు లేదు. ఆమె మనసు పేరు ఊరు లేని మనిషి కోసం కలవరించసాగింది. వసంత అలా ఆలోచిస్తూ కూర్చునేది. మురళీధర్ మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. వసంత మనసులో ఏముందో తెలుసుకోవటం ఎలా? ఫోన్ చేసి అడిగితే? ఫోన్ చేసి అడిగితే ఏం బాగుంటుంది? ఆమె ఏమైనా అనుకోదు? ఎదురుకుండా అడగలేక ఫోన్ చేసి అడిగాడు అని అలా బాగుండదు. ఇంకేమి అడగాలి? ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటే ఎలా? వసంతని తనతో ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. ఎక్కడికి, ఎలా చెప్పి తీసుకెళ్ళాలి? ఆలోచించసాగాడు. అతనికి ఉపాయం తట్టగానే మనసు అంతా సంతోషంతో నిండిపోయింది. వసంతతో ఒంటరిగా ఒక రోజంతా గడిపితే ఆ హాయి, ఆనందం వర్ణించనలవి కాదు. అతను అలా తన గదిలో కూర్చుని వసంత గురించి ఆలోచించసాగాడు. బాబు, మురళి అంటూ తల్లి పిలిచిన పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టయి అటు తిరిగి చూశాడు. తల్లి గుమ్మం వద్ద నిలబడి ఉంది. అమ్మా అన్నాడు సోఫాలోంచి లేచి నిలబడుతూ. ఏం కావాలమ్మా అన్న అర్థంతో.
తల్లి ఎప్పుడు తన గదిలోకి రాదు. వచ్చింది అంటే ఏదో ఒక ముఖ్య విషయం మాట్లాడడానికి అయి ఉంటుంది. ఏమిటా విషయం? మీ నాన్నగారు హాల్లో కూర్చున్నారు. నిన్ను పిలుచుకు రమ్మన్నారు. నన్నా? ఎందుకు? అతను ఒకసారిగా అలా ఉండిపోయాడు. నీతో మాట్లాడాలటరా. మురళీధర్ ముఖం ఒక్కసారి అదోలా అయిపోయింది. తండ్రి సాధారణంగా తనని కబురు చేసి మాట్లాడరు. ఏమిటి అంత ముఖ్య విషయం? తల్లి ముఖంలోకి చూశాడు. ఆవిడ చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. ఆవిడేదో సంతోషమైన వార్త విన్నందువల్ల కలిగే ఆనందం ఆ కళ్ళలో స్పష్టంగా కనిపించసాగింది. మురళీధర్ ఇక మాట్లాడకుండా తల్లి వెంట హాల్లోకి వెళ్ళాడు. కాంతారావు గారు కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్టుగా ఉన్నారు. పిలిచారా నాన్న? ఎంతో నెమ్మదిగా అడిగాడు. కొడుకు వైపు క్షణంసేపు పరిశీలనగా చూసి అలా సోఫాలో కూర్చో అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. ఆ సంజ్ఞ అర్థం చేసుకున్నవాడిలా తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ పక్కన ధనలక్ష్మమ్మ కూర్చుంది. ఆ విషయం చెప్పావా అన్నట్టు భార్య వైపు చూశారు. లేదు, ఇంకా చెప్పలేదు. మీరు చెప్తారని ఊరుకున్నాను అన్నట్టు భర్త వైపు చూసింది ఆవిడ. సర్లే, నేనే చెబుతాను అన్నట్టు ఒక్క క్షణం ఆగి మెల్లగా అన్నారు. రాత్రి 7 గంటలకి నీకు తీరికేనా? తండ్రి మాటలకు అతను చిన్నగా నవ్వి అన్నాడు. తీరిక అంటూ ఎప్పుడూ ఉండదని మీకు తెలుసు. తీరిక కావాలని కొన్ని పనులు వెనకబెడితే అప్పుడు తీరిక దొరుకుతుంది. కొడుకు మాటలకి ఆయన నవ్వేశారు. అవును, నిజమే. వీడికి తీరిక ఎక్కడిది? పెద్ద పేరున్న లాయరు. ఆయన మనసు క్షణంసేపు గర్వంతో పొంగిపోయి గుండెల నిండా సంతోషంతో పొంగి పొరలసాగింది. మనసులో విషయం, ఆ భావం కొడుక్కి తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ పైకి మామూలుగా, రాత్రి 7 గంటలకి మనం ముగ్గురం దామోదర్రావు గారింటికి వెళ్ళాలి. నీవు ఆ టైంకి నీ పనులన్నీ చక్కబెట్టుకుని రెడీగా ఉండు అన్నారు. అలాగే అన్నట్టు తల ఊపి లేచి నిలబడ్డాడు. దామోదర్రావు గారి ఇంటికి తను వెళ్ళవలసిన పని ఏమిటో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మురళీధర్ కోర్టుకి టైం అయిందని వెళ్ళిపోయాడు. ధనలక్ష్మమ్మ భర్త వైపు అయోమయంగా చూసింది. ఏమండి, అబ్బాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతాను అన్నారు. తలాతోక లేకుండా వాడితో అలా చెప్పారేమిటి అంది భర్తతో. భార్య మాటలకి అవును సుమా, ఆ విషయమే గుర్తులేదు అన్నారు. ఎందుకో ఏమిటో వాడు అడగలేదు, మీరు చెప్పలేదు. మీరు చెబుతారని నేను ఏం చెప్పలేదు. ఆయన భార్య మాటలు వింటూనే గట్టిగా నవ్వేస్తూ అన్నారు. నేను చెప్పకపోయినా అబ్బాయికి అర్థం కాలేదు అంటావా? తల్లి తండ్రి కొడుకుని వెంటబెట్టుకుని ఎవరింటికో తీసుకువెళ్తారు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది. మనం ప్రత్యేకించి చెప్పలేదని ఆలోచించటం అనవసరం. ఈ కాలం పిల్లలకి అన్నీ ముందే గ్రహింపు అయిపోతాయి అన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. నాకు మాత్రం మా నాన్నగారు మీ ఇంటికి ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు ఆ రోజుల్లో. నీకు మాత్రం మా నాన్నగారు ఎందుకు వచ్చారో గ్రహింపు అయిపోయింది. అది చెప్పుకోదగిన విశేషం అన్నారు తమాషాగా. ఆవిడ చిరుకోపంతో చూసింది. ఇంత వయసు వచ్చిన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడటం ఆవిడకు నచ్చలేదు. చాలండి, మాట్లాడితే ఇదొక విషయం ఎత్తుతారు. ఇంటికి ఎవరో వస్తుంటే మా అమ్మ నాన్నగారు హడావిడి పడుతూ నన్ను ముస్తాబవ్వమంటే ముందే ఊహించుకున్నాను పెళ్లి చూపుల తతంగం ఏదో అని. మాట వరుసకు మీతో ఒకసారి అంటే అదే మాట పట్టుకు వెళ్లాడతారు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన భార్య అలా ఉడుక్కోగానే నవ్వుకున్నారు. సాయంత్రం 7 గంటలకి దామోదర్రావు గారింటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళ అమ్మాయిని కొడుకు చేసుకోవాలని ఆయన పట్టుదల. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.